సో ఇంకా మన ఆఫీస్ టైం అయింది, ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి. ఐడి కార్డ్ అయితే ఇంతకుముందుకు వీడియో అయితే ఎడిటింగ్లో పెట్టిన ఇది డౌన్లోడ్ అవుతుంది. ఎడిటింగ్ చేసిన డౌన్లోడ్ అవుతుంది. మన బండి తీసుకెళ్తాం, కాకపోతే లాక్ వేసి ఇంట్లో ఇవ్వాలి. పైన పెట్టాలి, కాకపోతే ఇప్పుడు టైం లేదు. పైన పెట్టేద్దాం లేకపోతే. మనం బస్ స్టాప్కి అయితే వచ్చేసినాం. సో అది బస్ స్టాప్. మనం ఇక్కడ నిలబడ్డాం, ఎందుకంటే చికెన్ కనబడదు, గోపురం అంతా కనబడదు అనమాట. సో వీడియో 99% అయింది. ఇది అప్లోడ్ చేయాలి. ఇది ఒక టాస్క్. అప్లోడ్కి నెట్ కావాలి. 2 సిమ్లు వాడతా. 2 సిమ్లు కూడా అయిపోతాయి అనమాట. సో అదొకటి. మళ్ళీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడు బస్ ఎక్కినాక ఆఫీస్కి వెళ్ళినాక మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేస్తాం. సో అక్కడ బస్సు దిగి మళ్ళీ ఇక్కడ బస్సు ఎక్కాలన్నమాట. మనం ఇప్పుడు బస్సులోకి అయితే వెళ్దాం. హాయ్ కిరణ్. సో సంక్రాంతి సెలబ్రేషన్స్ అని మన దాంట్లో ఇట్లా పెట్టిరు అనమాట. ఇది క్యాంటీన్లా. అలాగే చాలామంది ఇప్పుడు టీ టైం అనమాట, దాదాపు 1 అవుతుంది. ఇప్పుడు టీకి వచ్చినాం. టీ తాగి మళ్ళీ లోపలికి వెళ్ళాలి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక చిన్న అప్డేట్ చేశారు అనమాట మా క్యాంటీన్లో. ఈ ఫుడ్ వచ్చేసి ఏటీఎంలో పనిచేస్తుంటే స్కాన్ చేసేసి మనం పే చేసేసి అది కింద పడిపోతాయి. సో తీసుకోవచ్చు అనమాట. ఇదే అప్డేట్, చిన్న అప్డేట్ క్యాంటీన్లో. సో ఇది ఒకటి ఊసిపోయి కింద పడ్డది. ఏంటి తీసుకో తింద పైనుంచి ఊడిపోయి కింద పడ్డది అని ఏం పడేస్తుంది దీన్ని. నాకేం అవసరం, అంత సీన్ లేదు. మనం గీసం చిన్న చిన్నవి మనం అసలుకే చేయం. కావాలా నీకు? హాయ్, దిస్ ఇస్ వన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఆఫీస్ నుంచి వచ్చేసినాం. ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాం. కొద్దిసేపు అయితే పడుకొని మళ్ళీ లేచి రాకేష్ గారు కొంచెం పని ఉందన్నాడు, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం. కొంచెం అయితే పడుకున్నాం. ఇప్పుడు ఇదే మన ఇల్లు. సో ఇది తినేసి వెళ్దామని చెప్తాను మా అమ్మ. ఇలా అన్నీ తింటూనే ఉంటాయి ఇప్పుడు అట్టప్పుడు. బ్యాంకాక్ అయితే పోయేసి వచ్చినాం. సో బ్యాంకాక్ అయితే పోయేసి వచ్చినాం. మా అమ్మ మనం తినమని రెడీ చేసి పెట్టింది అనమాట. ఇవాళ ఏమేమి ఉందంటే రైస్ పెట్టేసింది. రైసు, పప్పుచారు, పెరుగు ఉంది. కానీ పెరుగు కొంచెం సర్ది అయినని పెరుగు వేసుకోవట్లేను. ఇప్పుడైతే పప్పుతోటి కానిచ్చేసేయాలి. మళ్ళీ మనకు మిక్చర్ ఉంది. మిక్చర్ లేనిదైతే మనం తినం అసలుకి. కొంచెం పప్పు, దోసకాయ పప్పు అనుకుంటే, దోసకాయ చారు అంతే. పప్పు కాదు, దోసకాయ చారు. అమ్మ చారు కానీ కూర కర్రీస్ అయితే సూపర్ వేస్తుంది. అందుకే నేను చాలా పోసుకున్నా. సో మనం తినేసి రాకేష్ గారు పిలుస్తుండు, అక్కడికి అయితే వెళ్ళాలి. రాకేష్ గారి షాప్ దగ్గరికి. సో తిన్నాక కలుద్దాం. బాయ్ బాయ్. ఇప్పుడే అన్నం తిన్నాక మళ్ళీ స్వీట్ తింటున్నా. స్వీట్ తినడం అలవాటు అయిపోయింది ఇక మనకు. తిన్నాక ఇంకోటి ఏదన్నా తినడం, సో అట్లా అలవాటు అయిపోయింది. అదే ఇప్పుడు మనం ఎక్కడికి పోతున్నాం అంటే రాకేష్ గారి దగ్గరికి. రాకేష్ గారు చాలామంది తెలుసు, అన్న చాలా క్లోజ్ ఫ్రెండ్. అయితే వాడు కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తారు అనమాట. అయితే వాళ్ళు కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తారు, దానికి వాళ్ళు గ్రానైట్ కావాలి. మనకు హార్డ్వేర్ షాపు
వానికో మెకానిక్ షాప్ ఉంది. సో దానికోసం గ్రానైట్ వేయడం ఉంటాయో చూద్దాం అనేసి మనం వెళ్తున్నాం. ఇప్పుడు వాళ్ళ ఇల్లు ఒకసారి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తా ఎట్లుంది, కన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తారని. సో మనం ఈ సీట్ తిన్నాక ఇప్పుడు అందరికి అయితే వెళ్దాం. సో రాకేష్ గారు గిన్నె అని చెప్పి నాగారం దాకా తీసుకొచ్చిండు. నాగారంలో చూస్తున్నాం అనమాట. గ్రానైట్, ఇది గ్రానైట్, అది గ్రానైట్. బ్లాక్ దానికి ఎక్కువ రేటు, ఇదానికి తక్కువ రేటు. సో లోపలికి వెళ్ళి చూస్తున్నాం అనమాట. ఇది మోస్తారు, అట్లా మోసుకొస్తారు. లోపలికి వెళ్ళా. అరే నిజం చెప్పరా, నీకు ఇక్కడ ఏం పని రా? ఏం పని చెప్పరా? బండలన్నో ఆడిపోయినావు మళ్ళీ. అరే నన్ను అటు ఇటు దింపుతున్నావు గారు. ఇవాళ వీక్ ఆఫ్ మొత్తం నీతో అయిపోయింది. తీరుడే అట్లా దింపుతున్నా అనమాట వీడు. ఏందిరా అది? ఏంటిది? మోసమా? నా జ్యూస్ చేస్తాను. జ్యూస్ అంతే. లాస్ట్కి వచ్చిన రాధిక దగ్గర వరకు వచ్చింది. పైన రాధికారం వచ్చింది. అది ఏం పని లేదు, ఏం పని పాట ఏం లేదు. ఇచ్చే దిగుమాట తిప్పుతున్నాను. ఇక ఒక్కరోజు ఖాళీ ఉన్నందుకు తిప్పి వాడేస్తుంది. సో అంతా తిరిగి మళ్ళీ ఈసలో అంతా తిరిగేసి ఇంటికి పోతుంటే లోతుకుంటే కదా షవర్మా తినిపిస్తుంది. తింటున్నావా? అదనమాట. ఇట్లా ఏదో ఒకటి తింటున్నావు అంటే నేను ఎప్పుడు. సో మళ్ళీ ఇప్పుడు మా ఇంటికి వెళ్ళినాక మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో నిన్నేమైందంటే రాకేష్ అంతో తిరిగే వరకల్లా చీకటి అయిపోయింది. ఇంటికి వచ్చే వరకు చీకటి అయింది. లాగ్ ఇండికి వెళ్ళలేదు. మళ్ళీ అట్నే వెళ్ళి వచ్చేసి మళ్ళీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిన. సో మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వచ్చేసిన. ఇప్పుడు వచ్చి మళ్ళీ మనం అయితే ఫ్రెష్ అప్ అవుదాం. ఇప్పుడైతే మన బట్టలు అయితే చూడండి, మా వదినే మా అమ్మ అయితే మంచిగా చదివేసారు. మనం అయితే ఎప్పుడప్పుడు తీస్తూనే ఉంటాం, పడేస్తూనే ఉంటాం, మళ్ళీ వాళ్ళు చదువుతూనే ఉంటాం. ఇప్పుడైతే మనం ఫ్రెష్ అప్ అయిపోదాం. లెట్స్ గో. హాయ్ దిస్ బాన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి అందరూ హ్యాపీగా జరుపుకోవాలని అనుకుంటున్నా. సో మన సంక్రాంతి రోజు కూడా మనకు ఆఫీస్ ఉంది. సో అందరూ అయితే సంక్రాంతి సెలబ్రేషన్ అయితే హ్యాపీగా చేసుకోవాలి, అందరూ సెలబ్రేట్ చేసుకుంటారని అనుకుంటున్నా. సో ఇప్పుడైతే మనం రెగ్యులర్ లాగా అయితే చేసేది చేసుకో. సో ఈరోజు అయితే మనం ఆఫీస్కి వెళ్ళాలి. సో ఇప్పుడే లేచినా కాబట్టి కొంచెం గుడికి వెళ్ళేసి వచ్చేసినాం. సో ఇప్పుడైతే కొన్ని పాలు తాగేసి మళ్ళీ మనం ఆఫీస్కి రెడీ అయ్యేసి మన వెళ్ళేసి వెళ్ళాలన్నమాట. సో ఈరోజు టిఫిన్ వచ్చేసి మురుకులు, ఇవన్నమాట. ఇవి పాలు. ఇప్పుడైతే వీటితో కానిచ్చేసేయాలి. ఇవైతే కంప్లీట్ చేసేస్తాం. ఫుల్ అయిపోయింది. ఇంకా ఏం కూర అది? తోటకూర. ఉప్పు కలిపి ముగ్గు పెయింట్ అని రంగు కలిపి వేసినాం. ఎప్పుడు వేసారు? నిన్న వేసారా? బాగుంది. చాలా రోజుల తర్వాత ఫ్లవర్ ఫుల్ అన్నీ వచ్చినాయి అనమాట. మంచిగా వచ్చినాయి. ఏ బాబు ఫ్లవర్స్ ఎట్లా వచ్చినాయి చూసినావా? ఫ్లవర్స్ చూస్తలేదు. ఫ్లవర్స్ మంచిగా వచ్చినాయి బాబు, ఫ్లవర్స్ మంచిగా వచ్చినాయి.